అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తిరుమలలో నిత్యం వేలాది భక్తులు శ్రీవారికి తలనీలాలను సమర్పిస్తారు. అందులో ఎంతోమంది మహిళలు కూడా ఉంటారు. మరి మహిళలు గుండు చేయించుకోవడం కరెక్టేనా? పండితులు ఏమంటున్నారు? కలియుగ దైవం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వెళ్తూ ఉంటారు. ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి తిరుమల కొండకు వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన వారిలో దాదాపు సగం మంది శ్రీనివాసుడికి తలనీలాలను సమర్పించుకుంటారు. ఏదైనా కోరిక కోరుకొని అది నెరవేరితే తిరుమలకు వచ్చి గుండు కొట్టించుకుంటానని భక్తులు మొక్కుకుంటారు. అలా మొక్కుకున్న వారిలో చాలామంది తిరుమలలో తలనీలాలను సమర్పిస్తారు. ఇంకొందరైతే ఎలాంటి కోరిక కోరుకున్నా ఆ దేవదేవుడికి తలనీలాలను ఇచ్చేస్తారు. పురుషులు మాత్రమే కాదు, ఎంతోమంది మహిళలు కూడా తిరుమలలో గుండు కొట్టించుకుంటారు. పురుషులకు గుండు కొట్టించుకున్న నెల రోజులకు జుట్టు వస్తుంది, కానీ మహిళలకు అలా కాదు. దాదాపు ఏడాది తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో జుట్టు వస్తుంది. అయినప్పటికీ తమ ఇష్టదైవం కోసం మహిళలు తలనీలాలను ఇచ్చేస్తుంటారు. మరి తిరుమల ఆలయమే కాదు, ఏ ఇతర హిందూ దేవాలయాలనైనా మహిళలు తలనీలాలను సమర్పించడం కరెక్టేనా? దీనిపై పండితులు ఏమంటున్నారో తెలుసుకుందాం. దేవుడి వద్ద శిరోజాలను తొలగించుకుంటే అహాన్ని వదిలేసినట్లని, అందుకే పుణ్యక్షేత్రాల్లో తలనీలాలను సమర్పించడం సాంప్రదాయంగా వస్తుందన్నది పండితుల మాట. అయితే ఆడవారు మాత్రం గుండు చేయించుకోకూడదట. హిందూ మతంలో భర్త జీవించి ఉండగా భార్య గుండు చేయించుకోకూడదట. ఇది మన సాంప్రదాయానికి విరుద్ధమని గరకపాటి నరసింహారావు పలు సందర్భాల్లో చెప్పారు. మహిళలుగానే ఉండాలి. తిరుమలకు వెళ్ళినప్పుడు వారు 3 కత్తెర్ల వెంట్రుకలు ఇస్తే సరిపోతుందని, గుండు చేయించుకోవాల్సిన అవసరం లేదని గరికపాటి నరసింహారావు వెల్లడించారు. పూర్వం ఎవరు ఇలా చేయలేదని, మహిళలు గుండు చేయించుకోవడం అశుభమని స్పష్టం చేశారు. అయితే దీనిపై తిరుమల క్షేత్రంలోని పండితుల వాదన మరోలా ఉంది. స్థల పురాణం, ప్రాంతీయ ఆచారం ప్రకారం తిరుమలలో మహిళలు గుండు కొట్టించుకోవచ్చని, ఇందులో అభ్యంతరం ఏమీ లేదని చెబుతున్నారు. మొక్కును తీర్చుకుంటే తప్పేంటని అభిప్రాయపడుతున్నారు. పురుషులైనా మహిళలైనా తలనీలాలను సమర్పించుకుంటే దానిని మొక్కుగానే చూడాలని తిరుమల క్షేత్రంలోని కొందరు అర్చకులు తెలిపారు. ఎలాంటి సంకోచం లేకుండా తిరుమలలో మహిళలు గుండు కొట్టించుకోవచ్చునని వెల్లడించారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.